గ్రామాలలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దయానందరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన జగదేవాపూర్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు బాగున్నాయని చెప్పారు. ఇందిరమ్మ ఆత్మ భరోసా పథకంలో 10 గుంటల వరకు ఉన్న లబ్ధిదారులకు కూడా లబ్ధి చేకూర్చాలన్నారు. అలాగే గుంట భూమి లేని ఇతర పనులు చేసే వారికి ఉపాధితో లింకు లేకుండా ఆత్మీయ భరోసా అందించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో ముందుగా నిరుపేదలకు అవకాశం కల్పించాలని గత ప్రభుత్వ పరిపాలనలో 10 ఏళ్లలో ఎక్కడా కూడా గ్రామాల్లో పథకాలపై గ్రామ సభలు నిర్వహించలేదని, ప్రస్తుతం ప్రభుత్వం గ్రామాలలో గ్రామ సభలు నిర్వహిస్తే టీఆర్ఎస్ నేతలు గ్రామ సభలను అడ్డుకోవడం విడ్డూరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రజాపాలనలో భాగంగా మరి జరుగుతున్నటువంటి గ్రామ సభలలో 4 స్కీమ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. అయితే కొన్ని ప్రాంతాలలో కొన్ని స్కీమ్లకు సంబంధించి కొంతమంది అనర్హులకు వచ్చినటువంటి అభిప్రాయాలు, అలాగే అర్హులకు అందలేదనేటువంటి అభిప్రాయాలు ఆయా గ్రామాలలో వ్యక్తమవుతూ ఉన్నాయి. అవన్నిటిని కూడా పారదర్శకంగా మరి అధికారులు పరిశీలించి న్యాయంగా అర్హులైనటువంటి అందరికీ అందజేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది మా పార్టీ యొక్క అభిప్రాయం. అలాగే అసలు ఈ కార్యక్రమాల్ని అడ్డుకోవడానికి, అనవసరమైనటువంటి రాద్ధాంతం చేయడానికి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంత ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అది సరైన పద్ధతి కాదు అనేది మా అభిప్రాయం. ఎందుకంటే గతంలో అసలు మనము ఈ ప్రజా పాలన అనేటువంటి పేరునే వినిపించకుండా కనీసం ప్రజలకు వచ్చి వాస్తవాల్ని పరిశీలించడానికి అవకాశం ఉన్న సభలే పెట్టకుండా ఇప్పుడు కనీసం మాట్లాడడానికి అవకాశం ఇచ్చేటువంటి ఈ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించడం అనేది వాళ్ళు మరొకసారి పునరాలోచన చేసుకుంటే మంచిది. ఎందుకంటే ప్రజల్లోకి వచ్చినప్పుడే ప్రజల యొక్క అభిప్రాయాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ గ్రామాలలో గ్రామ సభలు పెడుతున్నారు కాబట్టి సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి అవకాశం దొరికింది. మరి గతంలో 9.5 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాము, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఎప్పుడు కూడా గ్రామ సభ పెట్టి గ్రామ సభ ద్వారా ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. కార్యక్రమాలు జరిగిన మాట వాస్తవం కావచ్చు కొన్ని, కానీ ప్రజాభిప్రాయం ద్వారా జరిగినటువంటి కార్యక్రమాలు మాత్రం లేవు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య పద్ధతులలో ప్రజల చేత ప్రజల యొక్క అభిప్రాయాన్ని గుర్తించడం కోసం జరుగుతున్నటువంటి గ్రామ సభల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాకపోతే సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి అందరం కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది మా అభిప్రాయం. ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి మరి గతంలో 5,000 చొప్పున సంవత్సరానికి 10,000 రూపాయలు, ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రభుత్వ విధానాన్ని మరి ఈ ప్రభుత్వం 7,500 ఎకరానికి అంటే 15,000 ఇస్తామని ప్రకటన చేశారు ఎన్నికల ముందు. కాకపోతే ప్రస్తుతం మరి 6,000 చొప్పున ఇస్తామని అంటున్నారు. దాన్ని తప్పనిసరిగా దాన్ని 7,500 చొప్పున కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిగుంటుంది అనేది మా పార్టీ ఉద్దేశము. అలాగే ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతోనే గ్రామాలలో అనేక మంది ఉపాధి హామీ కూలీలు పనిచేసినారు. కానీ ఈ ఎంపిక కార్యక్రమంలో మరి అధికారులకు క్లారిటీ లేదా, లేకపోతే పైనుంచి ఉత్తర్వులు తప్పు ఉన్నాయో నాకు తెలియదు. కానీ జాబ్ కార్డు కలిగి ఉండి 2023-24 సంవత్సరంలో 20 రోజులు పనిచేసినటువంటి ప్రతి జాబ్ కార్డు హోల్డర్కి ఇస్తామనేటువంటి పద్ధతులలో ఒక మాట చెప్తూ మళ్ళీ కుటుంబంలో ఎవరికి భూమి ఉండకూడదు అని చెప్పి అంటున్నారు. మరి అది వాస్తవాన్ని చూసినప్పుడు గ్రామాలలో 2 గుంటలో, 3 గుంటలో, 5 గుంటలో ప్రతి కుటుంబానికి ఎంతో కొంత భూమి ఉండేటువంటి విషయం మాత్రం అది ఎవరు కాదనలేంది. కాబట్టి ఈ ఆత్మీయ భరోసా అనేది ఏదైతే ఉన్నదో ఇందులో దీన్ని ఇంకా కొంత సడలించి సుమారు 5-10 గుంటలు ఉన్నా సరే ఉపాధి హామీ కూలీలుగా పనిచేసినటువంటి వాళ్లకు ఆ భరోసాను కల్పించడానికి ప్రయత్నం చేస్తే మంచిదని, అలాగే భూమి లేనటువంటి నిరుపేదలు ఎవరైనా ఉండి ఒకవేళ ఈ జాబ్ కార్డు కలిగి ఉండి పనికి పోలేని పరిస్థితిలో చేతగాకుంటుంటే వాళ్ళకు కూడా తప్పనిసరిగా భూమి లేని వాళ్లకు ఆత్మీయ భరోసా ఇస్తే మంచిది అనేది మా అభిప్రాయం. అలాగే మరి రుణమాఫీకి సంబంధించి కూడా ప్రభుత్వము మాటలు చెప్పిండ్రు. మరి ఒక 21,000 కోట్లు మాత్రమే, అంటే సుమారు 60-65% జనానికి అందినాయి. ఇంకొక 30-35% జనం
రైతు రుణమాఫీ నుంచి విముక్తి పొందలేదు. కాబట్టి వాళ్ళకు కూడా మరి 2 లక్షల పైన ఉంటే అది కట్టు